బ్రేకింగ్ న్యూస్ కూకటపల్లిలో కూల్చివేతలతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కూకటపల్లిలో జేఎన్టీయూ దగ్గర నుంచి హైటెక్ సిటీ రూట్లో అక్కడ ఉన్న నిర్మాణాలను అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తున్నారు. రోడ్డును అక్రమంగా ఆక్రమించారు అంటూ అక్కడ ఉన్న పళ్ళ దుకాణదారులను కాయగూరల దుకాణదారులను తొలగిస్తూ వారి నిర్మాణాలను అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. దీంతో ఆ కూల్చివేతలను ఆ వ్యాపారస్తులు అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. జేఎన్టీయూ దగ్గర నుంచి లూలు మాల్ వైపు హైటెక్ సిటీ వైపు వచ్చే దారిలో పెద్ద ఎత్తున రోడ్డు పక్కన పళ్ళ దుకాణాలు కాయగూరల దుకాణాలు ఉంటాయి. అయితే అక్కడ లూలు మాల్ కూడా ఇటీవల రావడంతో అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ నుంచే ఫ్లైఓవర్ కూడా స్టార్ట్ అవుతుంది. దీంతో రోడ్డు పక్కన ఉన్న ఈ చిన్న చిన్న దుకాణదారుల కారణంగానే ట్రాఫిక్ జామ్ అవుతోంది అంటూ అధికారులు ఆ దుకాణదారుల నిర్మాణాలను కూల్చేస్తున్నారు. మెట్లను జేసీబీల సాయంతో కూల్చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. లూలు మాల్ కోసమే మా దుకాణాలు కూల్చేస్తున్నారు అంటూ అక్కడ ఉన్న పండ్ల దుకాణదారులు, రైతు బజార్లో వచ్చే చిన్న చిన్న వ్యాపారస్తులు, కాయగూరల దుకాణదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఇవన్నీ ప్రభుత్వ భూమిలో ఈ నిర్మాణాలను చేపట్టారు అక్రమంగా. దానివల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు పబ్లిక్కి ఇబ్బంది కలుగుతోంది అంటూ అధికారులు చెప్తున్నారు. కానీ తమ పొట్ట కొడుతున్నారు లూలుమాల కోసం అంటూ అక్కడ ఉన్న పండ్ల దుకాణదారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కూల్చివేతలు జరుగుతున్న ప్రదేశంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఐస్ క్రీమ్ కంపెనీ ఐడియల్ మీద తీసేసి నిరుపేదలు తీసేసి ఆడ నిరుపేదలు తీసేస్తారు. వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ కంపెనీ వచ్చి ఐస్ క్రీమ్ అమ్ముతారు, వీడియో తీసేస్తారు. ఆ లూలు మాలని బతికిస్తారు మీరు, అంతే కదా. మీరు నిన్న మొన్న పెట్టుకున్నారు ఆ పొడి. మీరు చెప్పండి టీసీ గారు, మీరు వచ్చి 1 year 1.5 year కదా. నేను పేర్లు అమ్ముకుంటారు, పూలు అమ్ముకుంటారు, మరి చిట్టీలు వేసుకుంటారు, స్కూల్ పిల్లలు కట్టాలి, రోజు ఫైనాన్స్ కట్టాలి, వాళ్ళ బతుకు ఇట్లా పడే పనులు కూడా ఎక్కువ. ఏం చేయమంటారు చెప్పండి. కేసులు పెడతారా? పెట్టండి, అందరం మొత్తం రెడీ. అది పెడతారా చెప్పండి, ఎంతమంది పెడతారో పెట్టేసుకోండి. మీరు ఆల్టర్నేట్ చూపెట్టి ఏదైనా చూపెట్టాలి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినదా? ఆ సంట పక్క జరగండి. ఆయన అది తీయండి. ట్రాఫిక్ ఎందుకు ఇబ్బంది అవుతుంది? అది తీయండి. వాళ్ళు చేస్తుంది ఆ లూలు మాట కూడా ఒక ట్రాఫిక్ చేసుకొని ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందా? 1-2 గంటలు ఉంటుంది. నిరుపేదలు పొట్ట కొడతారా మీరు? మీరు జవాబు చెప్తారు, నేను మాట్లాడుతున్నాను, ఏం చెప్తారు? అప్పటిదాకా అమ్ముకుంటారు. మీరు అక్కడ పెట్టి అమ్ముకుంటారు. అప్పటిదాకా బండ్ల మీద అమ్ముకుంటారు. వాళ్ళేమన్నా కూర్చోలేదు, బిల్డింగ్ కట్టలేదు. మనం వేసినప్పుడు పాపం మన చిన్న పరద కట్టుకుంటారు, సాయంత్రం వచ్చుకోకపోతే పోతారు వాళ్ళు. ఇంత దుర్మార్గం, ఇంత దుర్మార్గమా? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని దీని కొరకేనా? నిరుపేద బిడ్డలు నాశనం చేయని కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని మనం అందరం కలిసి. ఇష్టానుసారము ఒక సిఐ ఒకరు, పేరు ఆఫీసర్ వాళ్ళు ఇద్దరు కూడా మా వాళ్ళు వస్తారు, ఇస్తారు. మాకు ఆర్డర్ చేసి చూపెట్టండి, ఏదో చూపెట్టండి. అసలు మీకు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో చూపెట్టండి ఒకసారి. దానివల్ల ప్రజలకు ఏమి ఇబ్బంది అని చెప్పండి. మేము పెట్టమంటారు వాళ్ళు ఊపిరా స్టేషన్ వాళ్ళు ఊపిరా చెప్పండి. వాళ్ళు ఒప్పిస్తారా? మీరు ఒప్పిస్తారా చెప్పండి. కూడా ఇవ్వలేదు సార్. 1 నెల టైం ఇవ్వాలి తీసేసి ఉద్దేశింటే టైం కూడా ఇవ్వలేదు. కనీసం మేము అన్ని తీసుకుంటామన్నా కూడా ఇవ్వలేదు. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఎంతో మంది ఇక్కడ ఉపాధి ఉన్నారు. 400 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మేమంతా రోడ్డు పాలు అయిపోవాలా? మరి మాకు ఏదో చూపించాలి కదండి. చూపిస్తే మేము అక్కడ వేసుకుని ఇక్కడ తీసేస్తాం. తీయని మేము అంటలేదు, తీసేస్తాం. మాకు ఇంకా ఆధారం చూపించమనండి. ఆధారం చూపించి తీసేస్తే మేము తీసేస్తాం. ఇప్పుడే తీసేస్తాం అని 5 నిమిషాలు తీసేస్తాం. 5 నిమిషాల్లో మాకు ఆధారం చూపించి మేము తీసేమంటే తీసేస్తాం. ఇదంతా బుర్ర ఇంత లోతు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా. ఇక్కడ మగుళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, ఎప్పటికప్పుడు సీట్లు తెచ్చుకొని కట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరి అంతా మేమంతా రోడ్డు పాలు అయిపోవాలి సార్? చెప్పండి. మీ మీడియా అంతా ఉన్నారు కదా, మరి మాకు న్యాయం తెలంగాణ తెచ్చుకునేది ఇంటికోసమేనా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు పేదలు రోడ్డు పడి ఉన్నారా సార్? మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాము. మార్కెట్ కట్టక ముందు నుంచి ఇక్కడ ఉన్నాము. రోజు 200, 300. మాకు భర్తలు లేరు, పిల్లలు సంపాదించే వాళ్ళు లేరు, ఎవరు లేరు. 30 ఏళ్ళ నుంచి 100, 200 తీసి పడేసినా కానీ మేము ఇక్కడ బతుకుతున్నాము. 100, 200 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం. మేము డైలీ ఫైనాన్స్ కట్టుకొని డైలీ బియ్యం డైలీ తెచ్చుకొని తినాలి. మేము సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీసి పడేసి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ పెట్టొద్దు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, కమిషనర్ ఆర్డర్
పట్టాలు ఇచ్చిండు మాకు. మొత్తం 100 కుటుంబాలన్నీ మాకు రోడ్డు మీద పడేసారు. ఇక్కడ అన్ని కట్టుకొని కూర్చున్నాం మేము. మొత్తం సామాన్లు అన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుపోయారు. ఒక్క సామాన్ కూడా లేదు మాకు, మొత్తం వేసుకోరు. ఒకవేళ పెడితే ఫోటో తీసి 30,000 పెనాల్టీ కలుతాం, ఫోటో తీసి కమిషనర్కి పంపించి 30,000 పెనాల్టీలు మేము వేస్తాం. అట్లయితే పెట్టులు లేకుంటే లేదు, మొత్తానికి మీరు పెట్టొద్దు, మొత్తానికి పెట్టొద్దని అక్కడ పెట్టనిస్తలేరు సార్. సామాన్లన్నీ వేసుకుపోయారు, అన్ని పలగొట్టేసారు. మాకు తిననీకే తిండి కూడా లేదు సార్, మొగోళ్ళు కూడా లేరు మాకు. మా భర్తలు చచ్చిపోయి 11 సంవత్సరాలు అయింది. ఇంటికి కిరాయి కట్టుకోవాలి, రోజు తెచ్చుకోవాలి, రెంట్ కట్టుకోవాలి. తెచ్చిన రోజు మాకు తిండి లేకుంటే లేదు సార్. పోలీసులు దౌర్జన్యంగా, ట్రాఫిక్ వాళ్ళు పోలీసులు దౌర్జన్యంగా ధర్నాలు చేస్తారు. ఎవరికి చెప్పుకుంటారో మీరు చెప్పుకోరు, మాకెవ్వరు లేరు సార్ మాట్లాడేవాళ్ళు. ప్రభుత్వమే మాకు ఐడియల్ మీద తీసేసి నిరుపేదలు తీసేసి ఆడ నిరుపేదలు తీసేస్తారు. వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ కంపెనీ వచ్చి ఐస్ క్రీమ్ అమ్ముతారు, వీడియో తీసేస్తారు. ఆ లూలు మాలని కూకట్పల్లిలో జేఎన్టీయూ రోడ్లో కూల్చివేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడ వ్యాపారస్తులు. 30 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాము, ఈరోజు ఒక్కసారిగా రోడ్డున పడేస్తారా అంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కూల్చివేతలు జరుగుతున్న ప్రదేశం దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ దుకాణదారులను అక్కడ నుంచి ఖాళీ చేయించడానికి, ఆ కూల్చివేతలకు పాల్పడటానికి కారణం ఏంటి? జిహెచ్ఎంసీ అధికారులు నగరంలోనే ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణలపై కొరడ చూపిస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫుట్పాత్ ఆక్రమణలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణలో రోడ్డుకి చాలా ఇబ్బందిగా మారుతుంది, ట్రాఫిక్కి ఇబ్బంది అవుతున్న కారణంగా ఏవైతే ఫుట్పాత్ ఆక్రమణలో ఎక్కడెక్కడైతే దగ్గర షాప్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ క్లోజ్ చేసి పనిలో పడ్డారు. అందులో భాగంగా జేఎన్టీయూ దగ్గరలోని ఎక్కడైతే రైతు బజార్ ఉంటుందో రైతు బజార్ దగ్గర దాదాపు కొన్ని వందల వ్యాపారులు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల నుండి వాళ్ళు దీనిపైన ఆధారపడుతున్నారు. కానీ ఒకవైపు ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉంటారో వీళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్ జేసీబీలను తీసుకొచ్చి వాటిని తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎవరైతే వ్యాపారులు ఉంటారో చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సడన్గా ఇలా చేస్తే మేమేమైపోవాలో, మా కుటుంబం మా పైన ఆధారపడి ఉంటుంది, మాకు ఎటువంటివి ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇలా చేస్తే మేమేం చేయాలి? ఇంకోవైపు పక్కన లూలు మాల్ ఉంది, లూలు మాల్ దాని కారణంగా ఎంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయినప్పటికీ దాన్ని ఏమనుకున్నా పక్కన మేమేదో జీవనాధారంగా ఇక్కడ చిరు వ్యాపారాలు చేస్తే మాపై ఇలాంటి కొరట చూపించడం న్యాయం కదని ఒకవైపు ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎప్పుడు కూల్ చేశారు? మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. పొద్దునపూట సోమవారం పొద్దునపూట 10 గంటలకల్లా వచ్చారు. మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినట్టు మేము మార్కెట్కి వెళ్ళి ఇన్ని వేల రూపాయలు సరుకు తీసుకొచ్చుకునే వాళ్ళం కాదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు, ఈ జేసీబీలు, ఈ పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని బయటికి లాగేసి గందరగోళం చేసి జేసీబీ పెట్టి మా ఈ పైన ఉన్న ఈ పట్టాలన్నీ తొలగించేసి నాశనం చేసి పడిన గారు. ఇప్పుడు మాకు పరిస్థితి ఏంటి? మా పిల్లలు కానీ చదివించుకోవాలా, ఫీజులు కట్టుకోవాలా, మేము ఫైనాన్షియల్ తెచ్చుకున్నాం, అవి కట్టాలా. వాళ్ళ ఎంతమంది వ్యాపారం చేస్తుంటారు? మొత్తం ఎన్ని షాప్స్ ఉంటాయి? ఇక్కడ 100 మంది ఉన్నాం. ఇక్కడ ఈ బార్ నుంచి ఆ బార్ దాకా 100 మంది ఉన్నాం. వీళ్ళందరినీ ఇచ్చేసి మాకు ట్రాఫిక్ అనేది ఇక్కడ ఉండదు ఎక్కువగా. ఇక్కడ మధ్యలో డివైడర్లు పెట్టి ట్రాఫిక్ డ్రైవ్ చేసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మొత్తం పీకిచ్చేసారు వీళ్ళంతా. మేము 25 సంవత్సరాల నుంచి అందరూ ఇక్కడే బతుకుతున్నాం. అలాంటిది మాకు ఇప్పుడు దాకా ఎటువంటి ట్రాఫిక్ కానీ ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఈ లూలు మాల్ వచ్చిన కానీ ట్రాఫిక్కి రాళ్లు పెట్టించేసి అప్పటికి మాకు ట్రాఫిక్ లేదు. ఇక్కడ మాకు రాళ్లు పెట్టేసి మాకు వెనక్కుండమన్నారు, వెనక్కే ఉన్నాం. అయినా సరే మా మీద ఇంత ఇది చేసి మమ్మల్ని ఇంత ఆగమాగం చేసేసి నిన్న పొద్దున్నుంచి బళ్ళు పెట్టనివ్వకుండా సరుకులు కూడా నాశనం చేసేసి మమ్మల్ని రోడ్లు బాగు చేశారు. మా పిల్లలు బతుకులేంది, మరి మా పిల్లలు చదువులేంది, మరి మాకు ఫైనాన్స్లోనే మేము తినాలి. మరి ఇవన్నీ లక్షల్లో లాస్ వచ్చింది మాకు. మరి ఈ లాస్ అంతా ఎవరు ఇస్తారు? మాకు సరుకులు తెచ్చుకోవడానికే డబ్బులు ఉండవు, మళ్ళీ ఇవన్నీ ఎవరిస్తారు మాకు? ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడ వచ్చారని చెప్పారు. ఆయన ఎలాంటి హామీ ఇచ్చారు? ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళందరికీ చెప్పారు, వాళ్ళు పొట్ట కొట్టబాకండి, మేము తెలంగాణ తెచ్చుకుంది, తెలంగాణ బిడ్డలను ఇట్లా నాశనం చేయడానిక, వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, మీరు
వాళ్ళు మామూలుగా మీరు సాఫ్ చేసి వెళ్ళండి, వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారో అట్లా పెట్టిస్తాము, తర్వాత మేము 4-5 రోజులు తర్వాత వచ్చి కూడా మేము వీళ్ళకి న్యాయం చేస్తాము అని మున్సిపాలిటీ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ చెప్పారు. మేము రేపు డాంచి మామూలుగానే పెట్టుకుంటాం. రోడ్డుకి ఇరువైపులా ఇలాంటి షాప్స్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఇంకోవైపు పాదచారులకు ఉండటం లేదు. అందుకు కారణంగానే గతంలో కోహినూరు ఐటీసీ కోహినూరు దగ్గర కూడా షాపులు క్లోజ్ చేసిన పరిస్థితి అని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. లొల్లిమాలు పెట్టిన తర్వాత బంద్ అయిన రాళ్ళు పెట్టేది బాగుంది, యాక్సిడెంట్లు కూడా అయిపోయింది, రాళ్ళు పెట్టింది బాగుంది. దాని గురించే అంత ముందర ఏమీ లేదు కదా, 20 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఎప్పుడు లేదు కదా ట్రాఫిక్. ఇది పెట్టి కానీ ట్రాఫిక్ మాకు అదే కారణాలు ఏముందండి, లొల్లిమాలకి కార్లు వెళ్తున్నాయండి, ఆ రాళ్ళు పెడతాం యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. అదే అంతే, వాళ్ళ అడిగితే లేదు, లొల్లిమాల వాళ్ళు అడిగితే అక్కడ అక్కడ ఎంత ఉంది లొల్లిమాలతో ఒక కారు వెళ్తుంది, ఇక్కడ 5-6 కార్లు వెళ్తాయి, ఈ తీయించేస్తున్నారు మమ్మల్ని. అక్కడ లొల్లిమాల కాడ చూసారు కదా, ఒకటే వెళ్తుంది కారు, ఆ గోళ్ళ అవి తీయించరా అంటే ఎరుపులు మేమా జనాల లేబర్ మీద ఇలా చేశారు. అదే మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసి. చెప్పండి అమ్మ, ఏమంటున్నారు కూల్చివేతకు సంబంధించి? ఏమంటున్నారు మేడం, మేము రోడ్డు మీద బతికేది 25 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం రోడ్డు మీదనే, మేము ఏడ బతకలేము, మరి అయ్యే పట్టుకుని బతుకుతున్నాం. అలువులు మేము గుమ్మడికాయలు అమ్ముతాం మేడం, 2 పిల్లలు చేసుకోవాలి, భర్త లేడు, మేము రోడ్డు మీద బతుకుతున్నాం. అందరూ మాతో పాటు ఆడవాళ్ళు చాలా మందికి ఎప్పటి నుంచి ఉన్న షాపులు అయ్యి, ఇప్పుడు కొత్తగా లూలు మాల్ వచ్చిందని తీసేస్తే ఎట్లా మేడం? ఓట్లు వేస్తున్నాం, అన్నీ ఉండే హక్కు మాకు ఏడే ఉంది, ఆధార్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, మొత్తం ఉంది. ఇప్పుడు మా ప్లేస్ అడ్డమే లేదు, సైడ్కి ఉంది, ఇక్కడ ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అందుకనే తీసేసినామని అంటున్నారు కదా. ట్రాఫిక్ ఎక్కడ లోపల ఉందిగా మేడం, ఏకలు ఇట్లా వెళ్తాయా? ఇట్లా వెళ్ళవు కదా మేడం, చూడండి మీరు, చూడండి సైడ్ చూపిండి ఒకసారి. అట్లా కాదు మేడం, గోడ అమ్మటకు ఉంది, ఎంఆర్ ఆఫీస్ గోడ అమ్మటకు ఉంది, రోడ్డు ఎక్కడ ఉంది మేడం? ఇక్కడ ఉంది, ప్లేస్ ఇక్కడ ఉంది. మేము ముందుకు రావట్లా, మాకు డివైడ్లు కూడా వేసారు పోలీస్ సార్ వాళ్ళు, అక్కడ డివైడ్లు కూడా ఉన్నాయి చూడండి. మరి మేము ఇప్పుడు తీసేస్తే ఎట్లా మేడం, ఎట్లా బతకాలి? ఎక్కడ రోడ్డు ఏం బతకాలి? పిల్లలు ఉన్నారు, పిల్లలు కష్టపడి చదివించుకోవాలి, భర్త లేడు, మేము బతకాలి కదా, మేము ఎట్లా, మా దారి ఎట్లాగా? ఇప్పుడు లూలు మాల్ వాళ్ళ గురించి మా పొట్ట మేము కొడితే ఎట్లా మేడం? ఇంతకుముందు కూడా మమ్మల్ని ఏమనలే, అప్పుడు 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏం అనలేదు. ఇప్పుడు లూలు మాల్ వచ్చినా తీసేయంటే ఎట్లా పోతాం, మేము ఎక్కడి నుంచి పోతాము? ఇప్పుడు మాకు అన్ని హక్కులు ఉన్నాయి కదా, ఆధార్ ఉంది, రేషన్ కార్డు ఉంది, పిల్లలకు అన్నీ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి మాకు, మేము ఎట్లా బతకాలి? లూలు మాల్ వచ్చినందుకే మీరు తీసేస్తున్నారు అంటున్నారు కదా, ట్రాఫిక్ అదే ప్రాబ్లం అయింది, డివైడ్లు అడ్డం ఉన్నాయి, అడ్డం లేవా మేడం? మాకు చివరికి ఉండే, ఇక్కడ అసలు అడ్డమే లేదు, మేము ఏడ గోడకుండే సైడ్కు ఉండే, ఇన్నాళ్ళు లేని అడ్డం ఇప్పుడు ఎందుకు వచ్చింది మేడం? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉంది, ఇన్నాళ్ళ నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఉంది? మాకు అన్నీ ఉన్నాయి కదా, మాకు మాది ఆంధ్ర అయినా అక్కడ ఏమి లేవు, వీళ్ళు చిన్న పిల్లప్పటి నుంచి వచ్చాం, మాకు అన్నీ ఏడే ఉన్నాయి, ఇక్కడే పోతున్నాం. మాకు ఇల్లు వచ్చింది, ఇల్లు కూడా ఇవ్వలే మేడం, 10,000 నెలకి కిరాయిలు కడుతున్నాం. మరి మేము బతకాలి కదా, మా బతుకు మేము బతకాలి కదా. మీరు చెప్పండి, ఏమంటారు ఈ కూల్చివేతల పైన? లూలు మాల్ వచ్చిన తర్వాత డ్రైవర్ కూడా రోడ్డు పెడ తీస్తారండి, ఈ రోడ్డు పక్కన చేసుకుని అందరూ ఫుట్పాత్ మీద అంటే లూలు మాల్ గురించి వస్తుందండి. మెయిన్గా డ్రైవర్ పెట్టేయారండి, గత 20 సంవత్సరాల మట్టి నుంచి చేసుకున్న వ్యాపారాలు ఇవాళ అడ్డెందుకు వస్తాయండి, వేళ ఎందుకు వస్తాయండి అడ్డండి? 20 సంవత్సరాల మట్టి నుంచి ఉన్నాయి, 20 సంవత్సరాల మట్టి నుంచి అట్లేంది, వేళ ఎందుకు వచ్చిందండి? అడగండి, ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగండి. పొట్ట చేస్తే పట్టుకుని అన్నీ లాగిపాడేయారండి, ఏం తినాలి, ఎలా బతకాలండి ఇక్కడ మనుషులు? చెప్పండి అమ్మ. అధికారులు ఏం చెప్తారండి, తీసేయమన్నారు అన్నారండి. దేనికి ఎందుకు తీసేయాలండి? 20 సంవత్సరాల మట్టి నుంచి జరిగింది ఇక్కడ, ఎవరికి అడ్డం లేదండి, ఇవాళ ఎందుకు వచ్చాయండి ఇక్కడ అడ్డాలు? చెప్పండి మా. మరి పొట్ట చేస్తే పట్టుకుని ఉన్నామండి ఇక్కడ, జనం ఎలా తినాలండి? పిల్లలతో ఎలా బతుకుతారండి ఇక్కడ? ఎవరి మట్టి కాదు, ఏడు కళ్ళంపడ రక్తం చుక్కలు వస్తున్నాయండి, కన్నీళ్ళు కాదని వస్తుందా, అంత ఇబ్బంది పడిపోతున్నారండి ఇక్కడ జనం. ఇన్ని రోజులు పట్టించలేదండి, నిన్న ఈ టైంకి వచ్చి లాగిపాడేయారండి, చెప్పాలో చెయ్యలేదు, తీర్థాలు తీయలేదు, లేదు సోరికి అలాగ ఉండిపోయింది, అలాగ మరి కూడా వేయరండి, టైం కూడా ఇవ్వలేదండి, మొత్తం పొట్టుపాడేయారండి, ఎలా పడితే అలాగే. సో మొత్తం మీద ఇది పరిస్థితి. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం, ఇన్ని రోజులు రాని ప్రాబ్లం ఏదైతే ఇప్పుడు లూలు మాల్ వచ్చిందో, లూలు మాల్ కారణంగా ఇక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. అయినప్పటికీ మా చిరు వ్యాపారుల పైన కొరడ చూపిస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్న ఎప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాలేదు. కానీ ఇప్పుడు ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో ప్రారంభించారు, ముందస్తుగా నోటీసులు ఇస్తే తమది ఏదైతే సామాన్ ఉంటుందో అది ఇప్పటికే తీసుకెళ్లే వాళ్ళు
ఏది చెప్పకుండా డైరెక్ట్ వచ్చి ఇక్కడ కూల్చివేయడంతో తమ సామాన్ మొత్తం ఎక్కడికక్కడ మొత్తం చిందరవందరమైంది. చాలా లాస్ అయింది, చాలా నష్టం వాటిల్లిందని ఒకవైపు వ్యాపారులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితమే ఇక్కడ మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే అయిన మాధవరం కృష్ణారావు కూడా ఇక్కడికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? 30 సంవత్సరాల శిల్ప ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులు ప్రస్తుతానికి కూల్చివేతలు ఆపారా, లేక ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయా, కూల్చివేతలు పూర్తయ్యాయా? ఇంకా ఎమ్మెల్యే వచ్చి ఒకవైపు చెప్పినప్పటికీ ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో దాన్ని ఇంకా కొనసాగుతున్నాయి. ఎందుకంటే మాకు జిహెచ్ఎంసీ పై అధికారుల నుంచి ఇది అనేది వచ్చింది. వాళ్ళు చెప్పే వరకు మేము ఆపము. ఏదైతే మాకు నోటీస్ వచ్చిందో ఇది మొత్తం ఏదైతే రోడ్డుకి ఇరువైపులు ఉన్న షాపులన్నీ కూల్చేయాలని ఇప్పటికే మాకు పై అధికారుల నుంచి వచ్చాయి. దాన్ని ఫాలో అవుతూ మేము ఎక్కడైతే ఖచ్చితంగా మేము ఏవైతే రోడ్డుకి ఇరువైపులు ఇబ్బంది పెట్టే విధంగా ఏవైతే షాపులు ఉన్నాయో వాటిని కూల్చే పనిలోనే మేము ఉంటాము. అండ్ ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు, అధికారులతో మాట్లాడారు, ఆయన వెళ్ళిపోయారా? ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అక్కడ? ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థలాన్ని పరిశీలించి ఇక్కడ ఎవరైతే చిరు వ్యాపారులు బాధితులు ఉంటారో వాళ్ళకి ఒక హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మీకు అండగా ఉంటామో, ఏదైతే కుటుంబాలకు సహాయం చేస్తామో, ఇంకోవైపు ఏదైతే ఇక్కడ జరుగుతున్న ఏదైతే కూల్చివేతలు ఉంటాయో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎందుకు ఇలా చేసి వాళ్ళకి ఎలాంటి ఆల్టర్నేటివ్ చూపెట్టకుండా ఇప్పుడు సడన్గా ఇలా చేస్తే వాళ్ళు ఏమైపోవాలి, దీనిపైన జీవనాధారం కొనసాగిస్తున్నారు. వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం దీనిపైన ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఇలా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం ద్వారా వాళ్ళ బతుకులని రోడ్డు పైన పడితే వీటన్నిటిని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఖచ్చితంగా 2-3 రోజుల్లో దీనికి పరిష్కారం దిశగా అడుగులేస్తా అని ఇక్కడ ఉన్న ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు హామీ ఇచ్చారు. దీంతో కొంచెం ఎవరైతే బాధితులు ఉంటారో కొంచెం రిలీఫ్గా అయినట్టు వీళ్ళైతే ఇక్కడ ఉన్న బాధితులు చెప్తున్నారు. రోహిత్, హైదరాబాద్ లో కూల్చివేతలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. కూకటపల్లిలో కూల్చివేతలతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. జేఎన్టీయూ దగ్గర, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ రోడ్లో లూలు మాల్ దగ్గర అధికారులు చిన్న చిన్న దుకాణదారులను తొలగిస్తూ ఉన్నారు. అవి అక్రమ నిర్మాణాలు అంటే అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ నిర్మాణాల వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి అంటూ అధికారులు కూల్చివేస్తున్నారు. కానీ లూలు మాల్ కోసమే ఈ కూల్చివేతలు చేస్తున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్న అధికారులతో వాగ్వాదానికి కూడా దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు న్యాయం చేసిన తర్వాతే, ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించిన తర్వాతే మీ కూల్చివేతలు కొనసాగించండి అని అక్కడ దుకాణదారులు చెప్తున్నారు. అధికారులతో కూడా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నట్టుండి ఈరోజు ఉదయం బుల్డోజర్ను పంపించి, ప్రొక్లైనర్ను పంపించి మా దుకాణాలను కూల్చివేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటూ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ కూల్చివేతలు చేపట్టినట్లయితే ఒక్కసారిగా రోడ్డున పడతాం, ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతాము అని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలు చేసి ఆడ నిరుపేదలు చేస్తారు. వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ కంపెనీ వచ్చి ఐస్ క్రీమ్ అమ్ముతారు, వీడన్నీ చేస్తారు. ఆ లూలు మాలాన్ని బతికిస్తారు మీరు, అంతే కదా? మీరు నిన్న మొన్న పెట్టుకున్నారు ఆ పొడి. మీరు చెప్పండి గారు, మీరు వచ్చి 1 year 1.5 year కదా. నేను 30 ఏళ్ళ అమ్ముకుంటారు, పూలు అమ్ముకుంటారు, మరి చిట్టీలు వేసుకుంటారు, స్కూల్ పిల్లలు కట్టాలి, రోజు ఫైనాన్స్ కట్టాలి, వాళ్ళ బతుకు పడే పనులు కూడా ఎక్కువపోయి ఏం చేయమంటారు చెప్పండి? కేసులు పెడతారా? పెట్టండి, అందరం పోతాం రెడీ. అవి పెడతారా చెప్పండి, ఎంతమంది పెడతారో పెట్టేసుకోండి. మీరు ఆల్టర్నేట్ చూపెట్టి ఏదైనా చూపెట్టాలి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినదా? ఆ పంట పక్క జరగండి, ఆయన అది తీయండి. ట్రాఫిక్ ఎందుకు ఇబ్బంది అవుతుంది? అది తీయండి. వాళ్ళు చేస్తుంది ఆ లూలు మాట కూడా ట్రాఫిక్ చేసుకొని ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందా? 1-2 గంటలు ఉంటుంది. నిరుపేదలు కొట్టకూడతారా మీరు? మీరు జవాబు చెప్తారు, నేను మాట్లాడుతున్నాను, ఏం చెప్తారు? అప్పటిదాకా అమ్ముకుంటారు కదా, మీరు ఎక్కడ మీద పెట్టి అమ్ముకుంటారు. అప్పటిదాకా బండ్ల మీద అమ్ముకుంటారు. వాళ్ళేమన్నా కూర్చోలేదు, బిల్డింగ్ కట్టలేదు. మనం వేసినప్పుడు పాపం మన చిన్న పరద కట్టుకుంటారు, సాయంత్రం వచ్చుకోకపోతే పోతారు వాళ్ళు. ఇంత దుర్మార్గం, ఇంత దుర్మార్గమా? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని దీని కొరకేలా? నిరుపేద బిడ్డలు నాశనం చేయని కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని మనం అందరం కలిసి. ఇష్టానుసారము ఒక సిఐ ఒకరు, ఇద్దరు ఆఫీసర్ వాళ్ళు, ఇద్దరు కూడా మా వాళ్ళు వస్తారు, ఇస్తారు. మాకు ఆర్డర్ చేసి చూపెట్టండి, ఏరియా చూపెట్టండి, అసలు మీకు ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుందో చూపెట్టండి ఒకసారి. దానివల్ల ప్రజలకు ఏమి ఇబ్బంది అని చెప్పండి. మేము పెట్టమంటారు రూపుడు అసోసియేషన్ వాళ్ళు రూపుడు చెప్పండి. వాళ్ళు ఒప్పిస్తారా మీరు?
ఒప్పిస్తారా చెప్పండి. టైం కూడా ఇవ్వలేదు సార్. ఒక నెల టైం ఇవ్వాలి కదా తీసేసి ఉద్దేశం టైం కూడా ఇవ్వలేదు. కనీసం మేము అన్ని తీసుకుంటామన్నా కూడా ఇవ్వలేదు. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఎంతో మంది ఇక్కడ ఉపాధి ఉన్నారు. 400 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మేమంతా రోడ్డు పాలు అయిపోవాలా? మరి మాకు ఏదో చూపించాలి కదండి. చూపిస్తే మేము అక్కడ వేసుకుని ఇక్కడ తీసేస్తాం. తీయని మేము అంటలేదు, తీసేస్తాం. మాకు ఇంకా ఆధారం చూపించానండి. ఆధారం చూపించి తీసేస్తే మేము తీసేస్తాం. ఇప్పుడే తీసేస్తాం అని 5 నిమిషాలు తీసేస్తాం. 5 నిమిషాల్లో మాకు ఆధారం చూపించి మేము తీసేమంటే తీసేస్తాం. ఇదంతా బురద ఇంత లోతు. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నా. ఇక్కడ మగుళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, ఎప్పటికప్పుడు సీట్లు తెచ్చుకుని కట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరి అంతా మేమంతా రోడ్డు పాలు అయిపోవాలా సార్? చెప్పండి. మీరు మీడియా అంతా ఉన్నారు కదా, మరి మాకు న్యాయం మేము తెలంగాణ తెచ్చుకునేది ఇంటికోసమేనా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు పేదలు రోడ్డు పడేమన్నారా సార్? మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాము. మార్కెట్ కట్టక ముందు నుంచి ఇక్కడ ఉన్నాము. రోజు 200, 300 మాకు భర్తలు లేరు, పిల్లలు సంపాదించే వాళ్ళు లేరు, ఎవరు లేరు. 30 ఏళ్ళ నుంచి 100, 200 తీసి పడేసినా కానీ మేము ఇక్కడ బతుకుతున్నాము. 100, 200 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం. మేము డైలీ ఫైనాన్స్ కట్టుకొని డైలీ బియ్యం డైలీ తెచ్చుకొని తినాలి. మేము సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీసి పడేసి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ పెట్టొద్దు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, కమిషనర్ ఆర్డర్ ఇచ్చిండు. మాకు మొత్తం 100 కుటుంబాలన్నీ మాకు రోడ్డు మీద పడేసారు. ఇక్కడ అన్ని కట్టుకొని కూర్చున్నాం మేము. మొత్తం సామాన్లు అన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుపోయారు. ఒక్క సామాన్ కూడా లేదు మాకు, మొత్తం వేసుకోరు. ఒకవేళ పెడితే ఫోటో తీసి 30,000 పెనాల్టీ కడతాం. ఫోటో తీసి కమిషనర్కి పంపించి 30,000 పెనాల్టీలు మేము వేస్తాం. అట్లయితే పెట్టులు లేకుంటే లేదు. మొత్తానికి మీరు పెట్టొద్దు, మొత్తానికి ఇక్కడ పెట్టొద్దని అక్కడ పెట్టనిస్తలేరు సార్. సామాన్లన్నీ వేసుకుపోయారు, అన్నీ పలగొట్టేసి మాకు తిననీకే తిండి కూడా లేదు సార్. మొగోళ్ళు కూడా లేరు మాకు. మా భర్తలు చచ్చిపోయి 11 సంవత్సరాలు అయింది. ఇంటికి కిరాయి కట్టుకోవాలి, రోజు తెచ్చుకోవాలి, రెమ్యూరెంట్ కట్టుకోవాలి. తెచ్చిన రోజు మాకు తిండి లేకుంటే లేదు సార్. పోలీసులు దౌర్జన్యంగా, ట్రాఫిక్ వాళ్ళు పోలీసులు దౌర్జన్యంగా ధర్నాలు చేస్తారు. ఎవరికి చెప్పుకుంటారో మీరు చెప్పుకోరు. మాకెవ్వరు లేరు సార్ మాట్లాడే వాళ్ళు. ప్రభుత్వమే ఐడియాల మీద తీసేసి నిరుపేదలు తీసేసి నిరుపేదలు తీసేస్తారు. వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ కంపెనీ వచ్చి ఐస్ క్రీమ్ అమ్ముతారు. వీడియో తీసేస్తారు.